దానికి కారణం ఏంటంటే, నేను రక్షణ అనుభవించక ముందు వరకు కూడా చాలా దూరంగా ఉండేవాడిని. దేవుని బిడ్డలన్నా, సేవకులు వచ్చినా, ఒకవేళ వాళ్ళు వస్తే మాట్లాడతారని పడుకునేవాడిని, లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోయేవాడిని. ఎక్కడ వాళ్ళు మాట్లాడిన ప్రతిసారి వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, ప్రభువుని నమ్ముకోవాలి, బాప్టిజం సిద్ధపడాలి. ఆ మాటలు అసలు నాకు చాలా కష్టంగా అనిపించాయి. సో కాబట్టి మరి నాకు గుర్తున్నంత వరకు ఆంటీ వాళ్ళని చూడటమే చాలా అదే ఓకే 1 year అంటే అదే ఆల్మోస్ట్ అప్పుడు మేబీ ప్రభుని నమ్ముకున్నాను. 2002లో నేను ప్రభుని నమ్ముకున్నా. చాలా సంతోషం. ఇందాక అన్న ఒక మాట చెప్తున్నప్పుడు ఒక మాట జ్ఞాపకం వస్తా ఉంది. ఏమిటంటే, ఒక దైవజనుడు ఈ మాట అన్నాడు, దేవుని వాక్యం వినేటప్పుడంట మనము ఎలాగ ఉండాలి అంటే, అది అద్దం వంటిదే కానీ కారు అద్దం లాంటిది కాదంటాడు. ఇంట్లో ఉన్న అద్దం లాంటిదంట. డిఫరెన్స్ ఏంటో, దేవుని వాక్యాన్ని మనం అప్రోచ్ అవుతా అన్నప్పుడంట అది కారు అద్దములాగా అప్రోచ్ అవ్వకూడదంట. కారు అద్దం దేనికి వాడతాం? ఈ అనుమాలు ఎవరు వస్తున్నారా, పక్కన ఎవరు వస్తున్నారా, అర్థమవుతుందండి. కారు అద్దాన్ని మనం చూసుకోవడానికి వాడం. దేవుని వాక్యము మరి ఎలాంటిదే అంటే అది అద్దం వంటిదే. అది మన ఇంట్లో ఉన్న అద్దం లాంటిదంటే మనం ఆలోచన చేయాలి. రైట్. కాబట్టి శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. మేబీ మొదటిసారి మీరు చూస్తూ ఉండొచ్చేమో. మరి అన్న చాలా విషయాలు చెప్పారు. ఏదేమిటంటే అది దేవుని యొక్క కృపను బట్టేనని మరొకసారి ఒప్పుకుంటా ఉన్నాను. రండి మరి లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం దగ్గర నుంచి 9వ వచనం వరకు అందరం కలిసి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం దగ్గర నుంచి 9వ వచనం వరకు చదువుకుందాం. అందరం కలిసి చదువుదాం. మరియు ఆయన వారితో ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకొచ్చున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికి వేయము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరి, లేనిడల నరికివేయుమని అతనితో చెప్పెను. చివరి 2 వచనాలు మరొక్కసారి చూద్దామా. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పెను. ప్రభు ఈ మాటలన్నింటినీ మనందరి వినికిడిలో స్థిరపరిచి ఫలింపచేయునుగాక. ఈ లూకాసు వార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానముతో చెప్పినటువంటి ఈ మాటలు మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు చాలా మాటలు మరి ఉపమాన రీతిగానే చెప్పారు. మరి ఆ ఉపమాన రీతిగా చెప్పినటువంటి మాటలో ఇది కూడా ఒకటి కదా. ఇక్కడ ఏం కనిపిస్తూ ఉంది? ఒక యజమానికి ఒక ద్రాక్ష తోట ఉందంట. ఆ ద్రాక్ష తోటలో మరి ఒక అంజూరపు చెట్టు. ఏమండి, మరి అక్కడ 2 వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత 2 రకాల చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. ద్రాక్ష తోట అనేది దేనికి గుర్తయ్యా అంటే, యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో మరి ప్రభు చాలా స్పష్టంగా ఆ మాటలు రాయించారు. యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో ద్రాక్ష తోట దేనికి గుర్తని ప్రభు సెలవిచ్చారంట. చూద్దాం ఒకసారి ఆ మాట. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనము.
ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియు యెహోవా ద్రాక్ష తోట. ఎంతమందికి బైబిల్ ఉన్నాయి? ఒకసారి మీ హ్యాండ్ రైట్. మ్యాక్సిమం తీయటానికి ప్రయత్నం చేయండి. వాక్యాన్ని వింటా ఉన్నప్పుడు చూసి చదువుతున్నప్పుడు కూడా మనకు చాలా ఎక్కువగా అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఏం తీస్తాంలే అన్నట్టు అనుకోకుండా కాస్త శ్రద్ధగా తీసి చదవటానికి ప్రయత్నం చేయండి. ఎవరంట ఈ ద్రాక్ష తోట? ద్రాక్ష తోట ఇశ్రాయేలు ప్రజలకు గుర్తుగా ఉంది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి అంజూరపు చెట్టు ఎవరయ్యా అంటే మరి ఇశ్రాయేలు ప్రజలు కానటువంటి వారికి గుర్తు. అర్థమవుతా ఉందండి. కాబట్టి ఈ రెండు మొక్కలు ఏంటి? ద్రాక్ష తోట ఇశ్రాయేలు ప్రజలైతే, ద్రాక్ష చెట్లు కానటువంటి అంజూరపు చెట్టు ఎవరంట? ఇశ్రాయేలు ప్రజలు కాను. అంటే ఎవరు? మనమే. ఆ తర్వాత ఇద్దరు మనుషులు కూడా కనిపిస్తున్నారు కదా. ఎవరు వాళ్ళు? ఒకళ్ళేమో యజమాని, మరొకళ్ళేమో తోటమాలి. యజమాని ఎవరంటే మనము తండ్రి అయిన దేవునితో మనం సరిపోల్చుకుంటే, ఈ తోటమాలి ఎవరంటే మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అర్థమవుతా ఉందండి. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ ద్రాక్ష తోట గురించి ఒక 3 మాటలు మీకు చెప్తాను. అంజూరపు చెట్టు గురించి మరొక 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్త గుర్తుపెట్టుకుందామా? ద్రాక్ష తోట గురించి ఏమని చెప్పొచ్చాయా అంటే, ఈ ద్రాక్ష తోట ఏమండి ఆ యజమాని గురి ఏమని చెప్తున్నారో తెలుసా? యెషయా గ్రంథం 5వ అధ్యాయంలోనే ఈ మొదటి 2 వచనాలు, ఆ 2 వచనాలు 3 విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ ద్రాక్ష తోట గురించి ఒక 3 మాటలు మనం చెప్పొచ్చేమో. చదువుదాం ఒకసారి. 3వ లైన్ చదువు. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రేణుకొక ద్రాక్ష తోట ఉండెను. మొట్టమొదటి మాట ద్రాక్ష తోట గురించి మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఏమిటి ద్రాక్ష తోట అంటే? సత్తువ కలిగినటువంటి భూమి కలిగినటువంటి ద్రాక్ష తోట, శ్రేష్టమైనటువంటి భూమి కలిగినటువంటి, సారవంతమైనటువంటి భూమి కలిగినటువంటి ద్రాక్ష తోట. ఆ తర్వాత మార్చుకుంటే 2వ వచనంలో ఏముంది? ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. 2వ మాట ఈ ద్రాక్ష తీగల గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఏమని చెప్పొచ్చాయంటే అది ఏమండి సరి చేయబడినటువంటిది ఏమండి, లేకపోతే సాగుకి సిద్ధము చేసేటువంటి ద్రాక్ష తోట. మొట్టమొదటిది శ్రేష్టమైనది అది, రెండవది ఏంటది? సరి చేయబడింది, లేకపోతే సాగుకి సిద్ధము చేసినటువంటి ద్రాక్ష తోట. ఆ తర్వాత మరొక మాట మీరు చూసినట్లయితే 2వ వచనం కొట్టుంది ఏమంటే, దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ఏమిటి ఈ ద్రాక్ష తోట గురించి మరొక మాట మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇది సంరక్షించబడుతున్నటువంటి ద్రాక్ష తోట. ఒకసారి చెప్దామా? ఈ ద్రాక్ష తోట గురించి ఈ 3 మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి ఈ ద్రాక్ష తోట అంటే? ఇది సత్తువ కలిగినటువంటి భూమి, శ్రేష్టమైనటువంటి భూమి కలిగినటువంటి ద్రాక్ష తోట. రెండోది ఏంటిది? సాగు చేయబడింది లేదా సిద్ధపరచబడినటువంటి ద్రాక్ష తోట. మూడోది ఏంటంటే అది సంరక్షణలో ఉన్నటువంటి ద్రాక్ష తోట. అటువంటి ద్రాక్ష తోటలో ఈ యజమాని ఏం చేశాడంట? చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. ద్రాక్ష తోటలో ఒకవేళ ఏదైనా పెట్టాలని అనుకుంటే ఇంకొక రకమైన ద్రాక్ష తీగను తెచ్చి పెట్టుకోవచ్చేమో, ఇంకొక వెరైటీని తీసుకొచ్చి పెట్టచ్చేమో. కానీ ఆ ద్రాక్ష తోటకి సంబంధం లేనటువంటి మరొక చెట్టుని ఏం చేశాడంట యజమానుడు? లోకాసువార్త 13వ అధ్యాయంలో ఏం చేశాడంట? తీసుకొచ్చి ఆ ద్రాక్ష తోటలో నాటించాడంట. జాగ్రత్త అర్థం చేసుకోండి. ఈ అంజూరపు చెట్టు గురించి కూడా మరొక 3 మాటలు మీకు చెప్తాను. ఎవరి అంజూరపు చెట్టు అంటే ఏం చెప్తాం? నేనే. ఎవరి అంజూరపు చెట్టు? నేనే. అర్థమవుతా ఉందా? ఈ అంజూరపు చెట్టు గురించి మొట్టమొదటి మాట మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ అంజూరపు చెట్టు ఏంటంటే అది ఎన్నుకోబడినటువంటి అంజూరపు చెట్టు. మీరు గమనించండి, ఆ అంజూరపు చెట్టుని ఎక్కడి నుంచి పట్టుకొచ్చుంటాడో ఆ యజమానుడు? ఎక్కడో బయట ఎక్కడో మొలిచినటువంటిది ఇది. అర్థమవుతా ఉందా? ఎక్కడో రోడ్డు సైడ్న ఉన్నటువంటి ఆ యొక్క చెట్టుని ఈ యజమానుడు ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. ఒకవేళ ఈ యొక్క యజమానుడు ఆ యొక్క చెట్టుని ఎన్నుకోకపోతే ఏమయ్యేది? దానికి ఏమి లేదు, బయట సంరక్షణ లేదు.
దానికి ఏం లేదు బయట, ఏమంటే సిద్ధపరిచిన నేల లేదు. మేబీ కొన్ని రోజులు అది ఎదిగి సంరక్షణ లేకపోవటం బట్టి పశువులు వచ్చి తినివేస్తే ఏమైపోయేది? అది దాని యొక్క చరిత్ర అలా ముగిసిపోయేదేమో. ఈరోజు మన జీవితాల్లో కూడా ఈ సత్యాన్ని ఎప్పుడు మర్చిపోకూడదండి. ఎవరము మనమంటే మనమందరము కూడా ఎన్నుకోబడిన వారము. ఎక్కడి నుంచి దేవుడు ఎన్నుకున్నాడు? మనం ఈ ద్రాక్ష తోట సంబంధము కాదు. ఏమండి, దేవుడు వెలుపటి నుంచి, లోకములో నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. ఈ సత్యాన్ని మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో నిజంగా ప్రభువుని ఎంతగా స్తుతిస్తామో. ప్రభువా, ఎలాంటి వాళ్ళము? ఈ ద్రాక్ష తోటకు సంబంధించిన వాళ్ళము కాదు. ప్రభు, ఒకవేళ నువ్వు నన్ను ఎన్నుకోకపోయినట్లయితే, ప్రభు నువ్వు నన్ను కనుక ఒకవేళ చూస్ చేసుకోకపోయినట్లయితే ఏమైపోయే వాళ్ళము? ఈ లోకములో పడి ఎప్పుడో నశించిపోయే వాళ్ళమే. కాబట్టి ఈ అంజరపు చెట్టు గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి మాట ఏంటంటే అది ఎన్నుకోబడినటువంటిది. రెండో మాట ఒకసారి ఆలోచించేద్దామా? ఈ రెండో మాట ఏంటంటే అది యజమానుడి పొలములో నాటబడినది. ఇందాక చెప్పా కదా, యజమాని పొలం ఎలాంటిది? అది సారవంతమైన నేల, అది సిద్ధపరచబడిన నేల. ఎలా సిద్ధపరిచాడు? ఆ పర్వతం మీద ఉన్నటువంటి, ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ రాళ్లలో ఉన్నటువంటి ఆ భూమిని ఏం చేశాడంట? రాళ్ళన్నీ కూడా ఏరేశాడంట. అది ఎంత కష్టమైన పని, ఎంత కాస్ట్ పేయింగ్ వర్క్. అది అంత ఈజీగా అది ఆ నేల సిద్ధపరచబడలేదు. అటువంటి నేలలో దేనికి అర్హత ఆ యజమాని ఇచ్చాడు? ఎక్కడో బయట ఉన్నటువంటి ఈ అంజూరపు చెట్టుకి దేవుడు, లేకపోతే ఆ యజమానుడు అర్హత ఇచ్చాడు పేరా. కాబట్టి రెండవదిగా మనం ఏం చూడొచ్చాయంటే ఈ యొక్క అంజూరపు చెట్టు ఎలాంటి చెట్టు అంటే ఏమండి, యజమాని చేత ఆయన తోటలో నాటబడినటువంటి అంజూరపు చెట్టు. ఈ అంజూరపు చెట్టు ఎలాంటిదే అంటే ఏమండి, తనకు సిద్ధపరచినటువంటి ఆ నేల యొక్క సారాన్ని అనుభవిస్తున్నటువంటి అంజూరపు చెట్టు. నాటబట్టం ద్వారా వచ్చిన ప్రివిలేజ్ ఏంటి? ఆ అంజూరపు చెట్టు ఆ ద్రాక్ష తోటలో నాటబట్టం ద్వారా వచ్చిన ప్రివిలేజ్ ఏంటి? తన కొరకు సిద్ధపరచలేదు ఆ నేల, ఏమండి, కానీ ఆ అంజూరపు చెట్టు ఏం చేస్తుంది? తన కొరకు సిద్ధపరచినటువంటి ఆ నేలలో సంతోషిస్తూ ఉంది. ఏమో బయట ఉన్నప్పుడు దాని యొక్క వేర్లు వెళ్తా ఉన్నప్పుడు ఎంత నొప్పి అనిపించ ఉండిద్దో. ఎందుకని? బయట ఏం లేదు, సిద్ధపాటు లేదు, రాళ్ళు ఉండొచ్చు. కానీ ఇక్కడ నాటబడిన తర్వాత అది ఎంత సంతోషిస్తూ ఉందో. ఎందుకని? ఆ నేలలో ఏమీ లేవు, ఇంకా ఆ రాళ్ళు లేవు. అర్థమవుతా ఉందండి. కాబట్టి ఈ తోటలో నాటబడినటువంటి అంజూరపు చెట్టు ఏమనిపిస్తూ ఉంది? తన కొరకు సిద్ధపరచినటువంటి ఆ నేలలో సంతోషిస్తూ ఉంది. మరొక తలంపు మనం ఆలోచన చేసినట్లయితే అది ఏమనిపిస్తుంది తెలుసా? ఆ యొక్క ద్రాక్ష తోట కొరకు తెచ్చినటువంటి ఎరువులు, ఆ ద్రాక్ష తోట కొరకు సిద్ధపరిచినటువంటి నీటిని ఏమండి ఇది కూడా ఏం చేస్తుంది? చక్కగా యూటిలైజ్ చేసుకుంటూ ఉంటుంది. ఎఫ్ఎస్సి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఇదే సత్యాన్ని ఏమండి సంఘముతో పంచుకుంటూ ఉంటారు. చదువుదాం ఒకసారి. ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువునండి. ఎఫ్ఎస్సి పత్రిక కొంచెం స్లోగా తీయండి, నేను చాలా స్లోగా తీస్తాను. నాలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి కాస్త ఒక్క అడుగు అట్లా లేటుగా చేయండి. 3వ అధ్యాయం 6వ వచనం. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారునై ఉన్నారనిదియే. ఏమిటంట గొప్ప మర్మము? అయ్యా, మనమందరం అన్యులము, కానీ దేవుడు ఏం చేశాడంట? ఈ అంజూరపు చెట్టుగా ఉన్నటువంటి మనల్ని యూదులు, ఆ ద్రాక్ష తోటలో ఉన్నటువంటి యూదులతో పాటు ఏం చేశారంట? సమాన వారసులుగా చేశారంట. వాళ్ళు అనుభవించేటువంటి ఆ శ్రేష్టమైన వాగ్దానాలు. చాలాసార్లు ఈ మాట అంటాం కదా, గ్రంథ వాగ్దానములన్నీ నావే అని ఎంత గొప్పగా చెప్పుకుంటామో. ఈ వాగ్దానాలన్నీ ఎవరి? ఇవన్నీ కూడా యూదులవే, ఇశ్రాయేలు ప్రజలవే. కానీ దేవుడు ఆయన తోటలో నాటుకోటాన్ని బట్టి ఇప్పుడు వాళ్ళు అనుభవించేటువంటి ఆ వాగ్దాన ఫలాలని, ఆ వాగ్దానాలు ఏం చేస్తాం? మనం కూడా అనుభవిస్తూ ఉన్నాము.
కాబట్టి ఈ అంజూరపు చెట్టు గురించి 2 తలంపులు మీకు చెప్పాను. మొట్టమొదటిది ఏంటిది? అది ఎన్నుకోబడినటువంటి అంజూరపు చెట్టు. ఒకవేళ ఆ యజమానుడు దాన్ని చూడకపోయినట్లయితే, ఆ యజమానుడు దాన్ని కోరుకోకపోయినట్లయితే దాని యొక్క గతి ఎలాగుండేదో. రెండవది, ఈ అంజూరపు చెట్టు ఏంటంటే యజమాని తోటలో నాటబడినటువంటి అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు యజమాని తోటలో నాటబట్టడం ద్వారా ఏమొచ్చిందంట? ఆ యొక్క అంజూరపు చెట్టు ద్రాక్ష చెట్ల యొక్క సారానంతటిని కూడా, ఆ నేల యొక్క సారాన్ని అనుభవిస్తూ ఉంది. ద్రాక్ష తోట యొక్క ప్రివిలేజ్ని అది కూడా అనుభవిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మనము ఆ అంజూరపు చెట్టు స్థానంలో నిలబడి ఇలా అనుకోలేమో, దేవుడు నన్ను ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. దేవుడు ఈ యొక్క తోటలో ఆయన సంఘములో, ఆయన శరీరములో ఒక భాగంగా నన్ను చేసుకున్నాడు. ఆయన యొక్క జీవాన్ని, శ్రేష్టమైన ఆయన యొక్క జీవాన్ని నేను ఏం చేస్తా ఉన్నాను? అనుభవిస్తూ ఉన్నాను. 3వ తలంపు మీకు చెప్తానండి. ఈ అంజరపు చెట్టు ఎలాంటి అంజరపు చెట్టు అయ్యా అంటే యజమానికి నిరాశ మిగిల్చేటువంటి అంజరపు చెట్టు. చూద్దాం ఒకసారి లూకాసు వార్త 13వ అధ్యాయంలో యజమానుడు ఏం చెప్తా ఉన్నాడు? 7వ వచనము, గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచున్నాను, కానీ ఏమీయూ దొరకలేదు. ఈ అంజూరపు చెట్టు ఎప్పుడు తీసుకొచ్చాడు నాటాడో తెలియదు. ఈ యజమానుడు వ్యవసాయం ఎరిగినటువంటి వాడే కదా. కాబట్టి దీనికి ఎంత సమయం ఇచ్చుంటాడు? కాస్త ఎదిగి ఫలింపు వచ్చేటువంటి సంవత్సరం వరకు ఆగుంటాడేమో. అక్కడి నుంచి ఎన్ని సంవత్సరాలు ఆగాడంట? 3 సంవత్సరాలు. చూడండి ఎంత ఓర్పు యజమానుడికి. ఇక్కడ ఆల్మోస్ట్ కూర్చున్నటువంటి వాళ్ళలో మీ విలేజ్లో మీకు ఒక అలవాటు ఉండొచ్చేమో. ఏంటది? పూల మొక్కలు పెట్టిన అలవాటు. ఎంతమంది పూల మొక్కలు పెంచుతారో? రైట్, మా సహోదరులందరూ కూడా మంచి అలవాటు ఉంది. పూల మొక్కలు పెంచుతాం కదా. ఆ పూల మొక్క నర్సరీలో ఉన్నప్పుడు ఒక పువ్వు కనిపిస్తూ ఉండిద్ది. అది తెచ్చుకొని నువ్వేం చేస్తావు? ఇంట్లో పెట్టుకొని కాస్త నీళ్లు పోస్తా, శ్రద్ధ తీసుకుంటా ఉంటావు. సంవత్సరం అంతా చూసినా సరే ఇంకొక పువ్వు రావట్లేదు అనుకోండి, ఏం చేస్తారో? అన్న పూల గురించి చెప్తే మేమేం చెప్తామని అంటారా? సరే, మీరు కాయ గురించి ఆలోచించండి. ఏదైనా జామకాయ చెట్టు తెచ్చుకున్నాను అనుకోండి, ఎదిగింది, సంవత్సరం అయిపోయింది, ఇదిగో 4 సంవత్సరాలు కాపు అని చెప్పాడు నర్సరీ ఆయన. 4 సంవత్సరాలు అయిపోయింది, కాపు కాయట్లేదు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? అంత ప్రేమ నాకు ఇసుకొచ్చేస్తుంది. ఎందుకని? మోసపోయా నేను. ఇదిగో అక్కడ ఉంటే అతను ఏం చెప్పాడు నాకు? ఇదిగో 4 సంవత్సరాల తర్వాత కాపు కాసిద్ది అన్నాడు. నాకు కాస్త ఓర్పు ఎక్కువ ఉండి దేవుడు సహనం ఇస్తే 1 సంవత్సరం ఓపిక బట్టి ఇంకొక సంవత్సరం వెయిట్ చేస్తానేమో. ఆ సంవత్సరం తర్వాత ఏం చేస్తాను నేను? పీకేసి ఇంకో మొక్క తెచ్చుకుంటాను. ఎందుకు? ఉపయోగం లేదు కదా. కానీ యజమానుడు ఎంత మంచి యజమానుడో, ఈ తండ్రి ఎంత మంచి తండ్రో, మన దేవుడు ఎంత మంచివాడో. 3 సంవత్సరాలంట. ప్రతి సంవత్సరం దాని దగ్గరికి వెళ్ళి వెతికాడంట, కానీ ఫలం కనపడలేదు. 3 సంవత్సరాలు ఓచుకున్నాడు. ఈ 3 సంవత్సరాలు ఈ మొక్క ఏం చేసింది తెలుసా అండి? ఆ యజమానికి, వెతికే యజమానికి నిరాశ మిగిల్చింది. ఈరోజు ఈ సంఘము 13 సంవత్సరాలు నిజంగా ప్రభు యొక్క మహాకృపాది. 13 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడంటే మనందరం కూడా ఈ సంఘములో ఒక భాగంగా చేసి, మేబీ కొంతమంది 5 సంవత్సరాలు అయి ఉండొచ్చేమో ఈ సంఘాలకు వచ్చి, మేబీ కొంతమంది 10 సంవత్సరాలు అయి ఉండొచ్చేమో ఈ సంఘంలోకి వచ్చి, మేబీ కొంతమంది ఒక 4 సంవత్సరాలు అయి ఉండొచ్చేమో ఈ సంఘంలోకి వచ్చి. ఈ 4 సంవత్సరాలు లేకపోతే ఈ 10 సంవత్సరాలు మనము కూడా ఏం అనుభవించుంటాం? సంఘములో దేవుడిచ్చినటువంటి ఆ సారాన్ని అనుభవిస్తూ ఉంటుంటాం. దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క ఆత్మీయతని, ఆయన ఇచ్చే ఆత్మీయతని, ఆయన ఇచ్చే బలాన్ని, ఆయన ఇచ్చేటువంటి ఆదరణని మనం ఏం చేసాం? ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని ఏం చేసాం? మనం కూడా అనుభవించిన వారమే. అనుభవిస్తున్నటువంటి మన జీవితాల్లో కూడా దేవుడు ఏ వెతుకుతాడో తెలుసా అండి? ఆయన కూడా వచ్చి మన జీవితాల్లో ఫలాలు వెతుకుతాడు. 3 సంవత్సరాల యజమానుడు వెతికాడంట. 3 సంవత్సరాలు ఆ ఫలం కనిపించబోయేబడికి ఇప్పుడు ఆ యొక్క తోటమాలితో అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? చూడండి ఏమంటా ఉన్నాడు?
8వ వచనము 7వ వచనము, గనుక అతడు 3 ఏండ్ల నుంచి ఈ అంజూరపు చెట్లు పండ్లు వెతుకుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవలెను. చూడండి, ఎంతో ప్రేమతో, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ తండ్రి ఏమి చెడ్డవాడేం కాదు, ఈ యజమానుడు అంత చెడ్డవాడేం కాదు. ఈ యజమానుడు ఎంత ప్రేమతో ఆ అంజూరపు చెట్టుని, ఎక్కడో బయట ఉన్నటువంటి ఆ అంజూరపు చెట్టుని తీసుకొచ్చేసి తన యొక్క తోటలో ఉంచి మరి కొంత సమయం దానికి ఇచ్చి అది ఎదిగిన తర్వాత ఫలాలు వెతికాడంట. అంత ప్రేమించిన వ్యక్తి కూడా ఏమంటున్నాడు తెలుసా, చివరికి విసుకొచ్చేసి అన్నాడు, నరికివేయండి. ఇదిగో దానివల్ల ఏమైపోతుంది ఆ భూమి. ఒక ఆయన, నేను కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రార్థన విన్నాను. ఏం ప్రార్థన తెలుసండి, సరిగా ప్లేస్ గుర్తేగాని పెనుమాకు ఎక్కడో నేను విన్నాను ఈ ప్రార్థన. ఏమన్నా అంటే, ఆ భక్తుడు ప్రార్థన చేస్తా, ప్రభువా నాకు బదులుగా ఇంకొక వ్యక్తిని నువ్వు రక్షించుకున్నట్లయితే నీ కొరకు ఎంతగా సమర్పించుకునేవాడో, నీ కొరకు ఎంతగా ప్రయాసపడేవాడో, నీ కొరకు ఎంతమందిని సంఘములోకి నడిపించేవాడో. నిజంగా ఈరోజు ఆ కన్సర్న్ మనలో ఉందా? దేవుడు రక్షించుకున్నాడు, చక్కటి మందిరంలోకి దేవుడు తీసుకొచ్చి నాటాడు. ఆ శ్రేష్టమైనటువంటి ఆత్మీయతను అనుభవిస్తా ఎలాంటి వారుగా బహుశా మనం ఉండిపోతాం తెలుసా? ఒకవేళ ప్రభు వచ్చి వెతుకుతా ఉన్నప్పుడు ఫలములు లేని వారంగానే. యేసుక్రీస్తు మత్తయి సువార్త 21వ అధ్యాయం కూడా ఇదే అంజూరపు చెట్టు గురించి ఉండేది కదా. అక్కడ కూడా ఆయన త్రోవ పక్కన వెళ్తా ఉన్నప్పుడంట ఏం కనిపించింది? అంజూరపు చెట్టు ఒకటి కనిపించింది. ఏమన్నా ఉన్నాయేమో అని దాని దగ్గరికి వెళ్తే ఏమున్నాయంట? అక్కడ ఒక మాట ఉండిద్ది, ఆకులు మాత్రమే. ఈరోజు ఒక మాట మీకు చెప్పాలని ఆశగా ఉందండి. ఆకులకి ఫలాలకున్న తేడా ఏమిటి? ఆకులకి ఫలాలకున్న తేడా, ఆకులు ఏమిటో తెలుసండి, అది చెట్టుకు మాత్రమే ఉపయోగపడేవి. ఫలము చెట్టుకు ఉపయోగపడేది కాదు. ఫలము ఎవరికి ఉపయోగపడేది? ఇతరులకు ఉపయోగపడేది. జాగ్రత్తగా అర్థం చేస్తున్నారే ఈ రెండు విషయాల్ని. ఈ అంజూరపు చెట్టు ఎందుకు నిరాశపరిచింది? అన్ని సంవత్సరాలు అది ఎదిగి, అన్ని సంవత్సరాల ఎరువును తీసుకొని, అన్ని సంవత్సరాల పోషణ తీసుకొని, భద్రతను తీసుకొని ఆ అంజూరపు చెట్టు ఏం చేసిందంట? తన కొరకు, జాగ్రత్తగా వినండి మాట, తన కొరకు, తన స్వార్థము కొరకు వాటన్నిటినీ వాడుకుంది. కొంచెం కూడా కృతజ్ఞత లేకపోకుండా, అయ్యో అసలు నా జీవితం ఎలాంటిది, ఎక్కడో బయట ఉండవలసిన దాన్ని నా యజమానుడు ప్రేమించి తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చాడు? సంరక్షణ ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి నేలలో పెడితే ఇప్పుడు నేనేం చేయాలి? నా యజమానుడు కోసం కూడా నేను ఫలించాలి కదా. నా యజమాని యొక్క హృదయము ఎరిగి అలాగ నేను జీవించాలి కదా. ఈరోజు విచారకరమైన విషయం ఇదేనండి, సంఘాల్లో కనిపిస్తుంది. విచారకరమైన విషయము. తిమోతి రాసిన 2వ పత్రికలో ఇదే మాట పౌలు గారు తిమోతితో అంటారు, ఇదిగో అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వస్తున్నవి అని చెబుతా అక్కడ ఒక మాట అంటా ఉంటాడు. ఏమిటి అపాయకరమైన కాలాలు? ఏదో బయట నుంచి వచ్చే సమస్యలు కాదు, ఏదో బయట నుంచి వచ్చేటువంటి విషయాలు కాదు, ఉపద్రవాలు కాదు, యుద్ధాలు కాదు, కరువులు కాదు, రోగాలు కాదు, అవి కూడా సూచనలే. కానీ ఇక్కడ చెప్పే సూచన ఏంటి? అపాయకరమైన కాలము, ఆత్మీయత. ఏమి చల్లారిపోతుంది? ఆత్మీయత చల్లారిపోతుంది, ఆత్మీయ రోగాలు వస్తాయి. ఏమిటి ఆత్మీయ రోగము? మొట్టమొదటిది స్వార్థ ప్రియులు. కొరింథీ రాసిన 2వ పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక చక్కటి మాట చెప్తారండి. చదువుదామా? కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము చదువురండి ఈ మాట. కొరింథీ రాసిన 2వ పత్రిక 5:15. తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెను. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు చనిపోయారు తెలుసా? చాలామంది అంటారు, అయ్యా నన్ను పరలోకం తీసుకెళ్ళటానికి. నిజమే, ఆయన చనిపోయింది నాకు జీవం ఇవ్వటానికి. నిజమే,
ఇక్కడ మరొక కారణం చెప్తా ఉన్నాడు. ఏమిటంటే అది ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు చనిపోయారు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు చనిపోయారు? ఎందుకంటే కారణం ఏంటి? పౌలు గారు చెప్తుంది, ఆయన కొరకు జీవించటానికి, దేవుని కోసం జీవించటానికి. ఏమండి, మరొక మాట మనం చూసినట్లయితే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఏమండి ఈ మాటలో ఒకసారి చూద్దామా. 2వ అధ్యాయము 4వ వచనంలో, మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే చూచుకొనుచున్నాడు. ఆ తర్వాత 21వ వచనం చూడండి. 21వ వచనంలో ఇంకొక మాట ఏముంది అక్కడ? అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. జాగ్రత్తగా ఈ 2 మాటలు పట్టుకోండి. అందరూ ఏమండి, మీలో అందరూ అనే మాట ఎందుకు రాశారు అక్కడ? దానికి ఉద్దేశం తెలుసా? దేవుడు ఏం ఆశపడతా ఉన్నాడు? మీరందరూ కూడా మీ సొంత కార్యములు మాత్రమే చూసుకోకండి అని. మీరందరూ కూడా చాలాసార్లు ఏమనుకుంటామంటే సంఘములో ఒక స్థాయిలో ఎదిగిన వాళ్ళు మాత్రమే సాక్రిఫిషియల్గా జీవించాలి, మనం ఎలా జీవించినా పర్వాలేదులే. సంఘములో సేవకులు ఒక్కళ్ళే ఎలా జీవించాలి? ఆయన కోసం జీవించకూడదు, ఆయన కోసం ఇల్లు కట్టుకోకూడదు, సంఘం కోసం కరిగిపోవాలన్నా ఎంతగా ఆలోచిస్తామో మనం కదా. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా ఏమండి ఎవరి కోసం జీవించాలని మనసు ఉండాలి? నా కోసం కాదు, ఏమండి ప్రభు కొరకు, నా కోసం కాదు, ఇతరుల కొరకు. ఇందాక సవాలుతో కూడినటువంటి ఒక మాట మనం విన్నాం కదా. ఎలా వాళ్ళు అంతమందిని ప్రభు దగ్గర నడిపించగలిగారు? ఏమండి ఎలా నడిపించగలిగారు? చాలాసార్లు ఏమనుకుంటాం, ఇదిగో సేవకులు సువార్త చెప్తారులే. ఆదిమ సంఘాలు మీరు చూడండి, రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా ఏమండి పరిగెత్తారండి. ఎవరి కోసం? ఇదిగో నేను నమ్మినటువంటి ఆ ప్రభువుని మీరు కూడా తెలుసుకోండి. సమరయ స్త్రీకి ఉన్నటువంటి ఆ హృదయము ఏమండి తొలి దినాల్లో అందరికీ ఉంది. ఇదిగో నా గురించి చెప్పినటువంటి ఆ ప్రభువును చూడండి. ఈరోజు మనం ఎలా అయిపోయింది తెలుసా? ఏమండి ఆ యొక్క భారాన్ని విడిచిపెట్టేస్తా ఉన్నాం. నేను ప్రభు నమ్ముకున్నాను కాబట్టి నా ప్రేయర్ లిస్ట్ ఏంటి? ప్రభా ఇదిగో నేను నీ బిడ్డను కదా, నాకు మంచి ఉద్యోగం ఇవ్వు. ప్రభా నీ బిడ్డను కదా, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వు. ప్రభా నీ బిడ్డను కదా, ఇదిగో నా కుటుంబంలో ఈ సమస్యలు తీసేయి. ప్రతి ప్రార్థనాంశం కూడా ఏమైపోయింది? సెల్ఫ్ సెంటర్డ్. ఎప్పుడు అడిగామండి, ప్రభా నీకోసం నేనేం చేయాలి? అపోస్తలుడైన పౌలు గారు రక్షించబడినప్పుడు ఏమండి ఆయన సాక్షి చెప్తా అంటాడు కదా రాస్తూ, ఇదిగో అక్కడ 2 ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. ఏమని? ఇదిగో నువ్వెవరువి, రెండోది నీ కొరకు నేనేమి చేయాలి. ఈరోజు మొట్టమొదటి దానికి ఆన్సర్ వెతుకుతున్నావు. ప్రభా నువ్వెవరో నేను తెలుసుకోవాలి, నువ్వెవరో తెలుసుకోవాలి, అంతవరకే వెతుకుతున్నావు. దేవుని జ్ఞానం కోసం వెతుకుతున్నావు, మంచిదే. రెండో క్వశ్చన్ ఎలా వేస్తావు? ప్రభా నీ కోసం నేనేం చేయాలి? ఆశ ఉందా? తీరదా? రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అవుతా ఉందో ఏమండి ఈ ఆశని మనలో కల్టివేట్ చేసుకుంటున్నామా? నేను రక్షించబడింది, నన్ను దేవుడు రక్షించుకుంది నా కోసం కాదు, ఇతరుల కొరకు, నా కోసం కాదు, నా ప్రభు కొరకు అనే మనస్సు. ఆ సమస్య ఏమండి ఇక్కడ కనిపించినప్పుడు ఆ యజమానుడు ఎంత కోపంతో అన్నాడో, ఏమన్నాడు? నరికివేయి, భూమి వ్యర్థమైపోతుంది. నిజంగా ప్రభుని ఎంత స్తుతించాలో. 13 సంవత్సరాలు ఏమండి, లేకపోతే 10 సంవత్సరాలు, లేకపోతే బహుశా 5 సంవత్సరాలు నువ్వు సంఘంలోకి వచ్చి ఉండొచ్చేమో. ప్రభు నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు. ఏమండి ఇన్ని సంవత్సరాలు ప్రభు ఏం చేశారు? ఆయన ఓర్చుకున్నారు. ఇన్ని సంవత్సరాలు దేవుడు ఓర్చుకున్నాడు. మరొక సంవత్సరం మనం వెళ్ళిపోతున్నాం. 14వ సంవత్సరము సంఘం వార్షికోత్సవం చేసుకుంటా ఉంది. ఈ సంవత్సరము ఏంటో తెలుసా? ఈ సంవత్సరం ఏంటంటే దేవుడు ఏమండి కనికరించి మరొక గ్రేస్ పీరియడ్ని మనకిస్తా ఉన్నాడు. ఎందుకు ఇస్తున్నాడు ఈ ఆపర్చునిటీ? చూడండి, అక్కడ యజమానుడు నరికివే అన్నప్పుడు ఏమండి ఆ తోటమాలి ఏమని ప్రార్థిస్తున్నాడు? చూద్దాము మాటలు ఒకసారి. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు
ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. పేరా మరొక సంవత్సరము దేవుడు ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? ఒకవేళ దేవుడు నా విషయంలో ఆశ లేకపోతే ఏ రోజు నాకేం రాసేవాడు? టీసీ రాసేవాడు. ఏంటీసీ? టీసీ రాసేవాడు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఒక పర్పస్ ఇంకా ఫుల్ఫిల్ చేసుకోవాలనుకున్నాడు కాబట్టి ఇంకా ఏం చేస్తున్నాడు? మన లైఫ్ని ఎక్స్టెండ్ చేస్తా ఉన్నాడు. ఈరోజు చాలా ప్రణాళిక వేసుకుంటున్నా. ఏమని? ఇంకొక సంవత్సరం తర్వాత ఇంత శాలరీ వస్తుంది. నేను సేవకు రాకముందు కూడా నా భార్యతో కూర్చొని మాట్లాడిన మాట ఇదే. దయ 55,000 వస్తూ ఉన్నాయి. ఇంకొక స్టెప్ నేను బెంగళూరు వెళ్తాను, 70 చేంజ్ వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ విజయవాడ వస్తాను, 1,00,000 వస్తాయి. నా టార్గెట్ ఏంటి? 2 సంవత్సరాలు ₹1,00,000 సంపాదించాలి శాలరీ. తర్వాత ఎంత సిగ్గు అనిపించింది అది. నాకు దేవుడు ఒక సంవత్సరం ఎక్స్టెండ్ చేస్తానంటే అర్థం ఏంటి? నేను స్థిరపడాలని కాదంట, నేను కొంత సంపాదించుకోవాలి, లేకపోతే నేను ఎస్టాబ్లిష్ అవ్వాలి కాదంట. ఇంకొక సంవత్సరం దేవుడు లైఫ్ ఇస్తా అంటే అర్థం ఏంటి? దేవుడు నాకేమిస్తున్నాడు? ఒక అవకాశం ఇస్తున్నాడు. గ్రహించగలుగుతున్నాం అది మనం? దేవుడు నాకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈ సంవత్సరము, ఈ 14వ సంవత్సరం ఏం తెలుసా? దేవుడు ఫలించటానికి నాకు అవకాశం ఇస్తున్నాడు. ఆకులు వేయటానికి కాదు, ఇంకా నేను ఆకులు వేయటానికి కాదు. ఫలం అంటే ఏం చెప్పాము ఇందాక? ఇతరుల కొరకు, యజమాని కొరకు. ఏమండి? యజమానుడి యొక్క ఉద్దేశాలను నెరవేర్చడం కోసం, యజమాని యొక్క పర్పస్ ఫుల్ఫిల్ అవటం కోసము, ఆయన ఆశయాలు, ఆయన ఆశ నెరవేర్చబడటం కోసము. బైబిల్ అండి, తిమోతి చాలా వండర్ఫుల్ క్యారెక్టర్ అండి. 2 సంవత్సరాలే రక్షించబడి మొదటి మిషనరీ జర్నీలో రక్షించబడ్డాడు. 2వ మిషనరీ జర్నీలో వచ్చేప్పటికి పౌలు గారితో పాటు పౌలు గారు చూసి తిమోతిని ఏమన్నాడు? నన్ను వెంబడించేయి, నాతో వచ్చేయి. ఈ 2 సంవత్సరాల్లో తిమోతి ఏ సాక్ష్యం పొందుకున్నాడు? శిష్యుడు. ఏమండి? చుట్టూ ఉన్న తన పరిస్థితులు మంచి ఏం కాదు. వాళ్ళ నాన్నగారు గ్రీసు దేశస్థుడు, వాళ్ళ అమ్మగారు యూదురాలు. మంచి సాక్ష్యం ఏం కాదు అది. ఏమండి? చాలాసార్లు ఇన్ని సాకులు చెప్పుకుంటామో. ఎందుకు వాడబడలేకపోతాం అంటే ఏం చెబుతాం? ఏదో కుటుంబ కారణం చెప్తాం. ఇదిగో ఈ సంవత్సరం అంతా కుటుంబంలో చిరాకు ఉందండి, నేను సరిగ్గా ప్రభులు ఎదగలేకపోయాను. లేకపోతే మేము ఉండేటువంటి ప్లేస్ అంత మంచిది కాదండి, ఎదగలేకపోయాను. తిమోతి 2 సంవత్సరాలండి. ఈరోజు దేవుడు నన్ను వాడుకోవాలంటే ఒక పెద్ద టైం పెడతాం. ఏమని? ఒక 10 సంవత్సరాల్లో దేవుడు నన్ను ఏం చేస్తాడు? వాడుకుంటాడులేండి. ఈ 10 సంవత్సరాలు ఏం చేస్తాను? ఇంకొక ఛాలెంజింగ్ మీకు చెప్పాలందండి. ఓనేసిము ఎప్పుడు రక్షించబడ్డాడు? రోమా చెరలో ఉన్నప్పుడే ఆ జైల్లో రక్షించబడ్డాడు. ఎన్ని సంవత్సరాలు రోమా చెరలో పౌలు గారు ఉన్నారు? ఎన్ని సంవత్సరాలు? పర్సనల్ ప్రిజం ఒకటి ఉంది. ఆ పర్సనల్ ప్రిజంలో ఉన్నప్పుడే, ఇంట్లో ఉన్నప్పుడే రక్షించబడ్డాడు. 2 సంవత్సరాలు అది కూడా. ఆ 2 సంవత్సరాలు ఒనేసిము ఏం తెలుసుకున్నాడు? ప్రభుని గురించి తెలుసుకున్నాడు. ఆ 2 సంవత్సరాలు ఒక సాక్ష్యం వచ్చింది. ఏమని? ఒక లెటర్ రాస్తున్నాడు. ఏమని? ఫిలెమోనుకి, ఇదిగో ఇతడు నాకు ఉపయోగకరంగా ఉన్నాడు. ఏమండి? ఒనేసిముకి అన్ని పరిస్థితులు బాగున్నాయా? ఏ ముద్ర ఉంది? దొంగ. ఏ ముద్ర ఉంది? ఖైదీ. చూడండి, చాలాసార్లు దేవుడు నన్ను వాడుకోవటానికి నేనేం కోరుకుంటున్నాను? ఫేవరబుల్ కండిషన్స్. అన్నీ బాగుంటే నేనేమవుతాను? మంచిగా ఎదుగుతాను. అన్నీ బాగుంటే నేను వాడబడతాను కాదంట. బైబిల్లో సవాళ్ళతో కూడినటువంటి కొంతమంది ఉన్నారండి. కాబట్టి ఈరోజు మనము ఏమర్థం చేసుకోవాలి అంటే, దేవుడు ఏమండి మనల్ని వాడుకోవటానికి ఏమన్నా ఆయన రెడీగా ఉన్నాడు. కాబట్టి మన నుంచి ఏం రావాలంట? ఆయన అనుకున్నటువంటి ఆ యొక్క పరిపక్వత, ఆయన ఆశిస్తున్నటువంటి ఆ ఫలము ఏమండి మనలో కనపడినప్పుడు ఆ యజమానుడు ఏం చేయగలుగుతాడు? వాడుకోవటానికి ఆయన సిద్ధమే. ఇప్పుడు అది ఫలించలేకపోవటానికి కారణము ట్రీట్మెంట్.
ఏమండి ఆ యొక్క తోటమాలి ఏం చేస్తా అన్నాడు, నేను చుట్టూ ఏం చేస్తానంట, ఒక గుంటలాగా తవ్వుతాను, కొంచెం లోతుగా తవ్వుతాను, తవ్వి ఏం చేస్తా అన్నాడు, ఎరువు వేస్తా అన్నాడు. ఫలించలేకపోవడానికి కారణము నేను పైన స్ప్రే చేస్తా అంటలా, ఆల్రెడీ ఎదిగిందే కాబట్టి పైన మందులు వాడుతా అంటలేదు. ఎక్కడ ట్రీట్మెంట్ ఇస్తా అన్నాడు, రూట్. ఏమండి ఆ వేరుని నేను బలపరుస్తాను. సమస్య ఎక్కడుంది, ఫలించలేకపోవడానికి కారణము పైన కాదంట, అంతరంగములో. ఈరోజు ఏమండి ప్రభువు మన జ్ఞాపకం చేసినటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఫలించలేకపోవడానికి కారణము ఏమండి ఎక్కడ సమస్య, మా ఇన్నర్ బీయింగ్. ఈరోజు మీకు ఒక 6 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. మొట్టమొదటిది, ఆ యొక్క చెట్టు ఫలించటానికి ఆ యజమానుడు ఆ చెట్టుకి ఏమి తెలుసండి, ఆ చెట్టుకి ఏమి తెలుసా, దేవుడు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. ఎంత డ్యూరేషను, 1 సంవత్సరము. దేవుడిచ్చేటువంటి అవకాశము, ఆ ఒక్క అవకాశము, అది ఏం చేసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు, అది సద్వినియోగం చేసుకుంటే అదేమైంది, ఫలించద్ది. కాబట్టి మొట్టమొదటిది ఆయన ఇచ్చేటువంటి ఒక అవకాశము. ఏమండి ఏమిటి అవకాశం మన జీవితాల్లో, దేవుని యొక్క సన్నిధి పేర. ఏమండి మేబీ మీ అందరూ కూడా వారాంత కూడికలు చాలా ఉండొచ్చేమో. వారంలో ఆదివారంతో పాటు ఏమండి ఉపవాస ప్రార్థనలు, బైబిల్ స్టడీస్, ఏమండి అలాగే వ్యక్తిగతంగా ఇంట్లో మీరు కూడా ఏం చేస్తూ ఉంటారు, ప్రార్థన చేసుకుంటూ ఉంటారేమో. ప్రతిదీ కూడా ఏంటి తెలుసా, దేవుడు మనకిచ్చేటువంటి ఆపర్చునిటీ. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావంటే దాని అర్థం ఏందో తెలుసా అండి, దేవుడు నీ ఇన్నర్ బీయింగ్కి ఇచ్చేటువంటి ఒక ఆపర్చునిటీ. హెజ్కేలు గ్రంథంలో ఒక మాట చదుదామండి. హెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనం చదుదామా సహోదరి? ఒకసారి కాస్త న్యాయం కూడా చూస్తానండి. 33, 31 తీసారండి అందరూ కూడా? చదువుదాం అందరం కలిసి, చూడండి. ఏమంటున్నారు ఇక్కడ, ఏమన్నా, నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి. ఎవరైనా మనం చూస్తే ఎలా వస్తుంది తెలుసా, దేవుని మందిరానికి చాలా డిసిప్లిన్గా వస్తాం కదా. ఎంత డిసిప్లిను, చేతిలో బైబిల్ ఉంటుంది. చూసిన వాళ్ళందరూ కూడా ఈ అపియరెన్స్ చూసి ఏమనుకుంటారు, ఓ వీళ్ళు దేవుని మందిరానికి వెళ్తున్నారు. రాదగినట్టుగానే నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావంట, దేవుని సన్నిధికి వస్తున్నావంట. తర్వాత ఏం చేస్తున్నావు, నా జనులైనట్టుగా నీ వద్ద కూర్చోండి. చాలాసార్లు మోకాలు వేసి వింటాం, లేకపోతే పైన చక్కగా తల కప్పుకొని కూర్చుంటాం. కొన్నిసార్లు ఎలా కూర్చున్నా తెలుసా, రెడీ కూర్చుంటాం, వాక్యం రాసుకుంటా కూర్చుంటాం. ఇవి చూస్తా ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది, ఎంత వినదగినట్లుగా వీళ్ళు వింటున్నారు, కూర్చోదగినట్లుగా కూర్చుంటున్నారు. తర్వాత ఏమైందంట, విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. సమస్యదే, దేవుడిచ్చేటువంటి ఆపర్చునిటీస్ని మనం ఏం చేస్తూ ఉన్నాం, మిస్యూజ్ చేస్తూ ఉన్నాం. ఏమండి ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నావు? చాలాసార్లు కూర్చున్నప్పుడు ఒక మైండ్లో ఒక ఆలోచన వచ్చింది, ఏం తెలుసా, ఇది ఆల్రెడీ విందే. లూకాసువార్త 13:6-9 ఆల్రెడీ విందే. ఇది ఎక్కడుందో తెలుసా, స్టాక్ అంతా కూడా బుర్రలో ఉంటుంది. అది ఎక్కడికి వెళ్ళాలి తెలుసండి, హృదయంలోకి వెళ్ళాలి. బుర్రలో ఉన్నప్పుడు ఒక ఆయన మాట్లాడాడు, బుర్రలో ఉన్నప్పుడు అంట ఆహా అంటారంట, భలే ఉంది ఈ వర్తమానము, భలే చెప్పాడు అన్నవరు కానీ అది హృదయంలోకి వెళ్ళినప్పుడు అది పుట్టించే స్వరం ఏంటి తెలుసా, అయ్యో. దేవుని వాక్యం విన్నప్పుడు మన నోట్లోంచి రావాల్సినటువంటి అసలైన స్వరం ఏంటి, అయ్యో. ఆ వాక్యం నేను గాయపరుస్తా ఉన్నప్పుడు, ఆ వాక్యం నేను యొక్క నిజ స్వరూపాన్ని చూపిస్తున్నప్పుడు నీకు వచ్చేటువంటి మా స్వరం ఏంటి? కొంతమంది మిర్రర్ చూసిన అలవాటు చాలా ఎక్కువ మందికి ఉండదు.
పొద్దున్న లేచి మిర్రర్ చూసుకుంటారు, ఎక్కడో చిన్న మచ్చ కనిపించింది, కనిపించగానే ఆహా అంటారా? ఏమంటారు? ఏదో ఒక చిన్న బొబ్బు వచ్చింది అనుకోండి, ఏదో ఒక చిన్న ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది అనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ చూసి ఏమంటావు? అయ్యో. ఇదేనండి దేవుడు కోరుకునే మార్పు. ఒక క్యాండిల్ దగ్గరికి ఒక కాటన్ తీసుకువెళ్తే ఏమైందండి? లైట్ దగ్గర పెట్టాల్సిన అవసరం లేదు, దగ్గర తీసుకెళ్ళడానికి ఏమైంది? కాలిద్దా లేదా? డెఫినెట్గా కాలిద్ది. ఆ థ్రెడ్స్ అంటుకుంటే దూరంగా ఉండగానే ఆడదాకా ఎందుకు మన చేయని కాస్త స్టవ్ దగ్గర తీసుకెళ్ళాలనుకోండి, వెంట్రుకలు ఏమవుతాయి? వెంట్రుకలు అంటుకుంటాయి. నువ్వు తీసుకెళ్ళడానికి అంటించాల్సిన అవసరంలా, ఆ వేడికే ఆ వెంట్రుకలు ఏమవుతాయి? కాలుతాయి. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు, దేవుని సంధిలోకి వచ్చినప్పుడు ఒక విశ్వాసి యథార్థంగా వస్తే ఏమవుతుంది తెలుసా? అంటుకుంటుంది. దేవుని యొక్క సన్నిధి యొక్క ప్రభావము ఏముండేది? పని చేస్తుంది. ఈరోజు విశ్వాసులు ఎలా అయిపోయారంటే, ఇస్కరియోతు యూదాలాగే ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం, కూర్చోవాలి కూడా కూర్చుంటున్నాం. ఒకవేళ రాకపోతే ఏం చేస్తారు? అడుగుతారు. అన్న మొహమాటం లేకుండా అడుగుతాడు, బాబు ఎందుకు వచ్చింది ఈ గోల? ఇక్కడ వీళ్ళు కూడా ఏం చేస్తారంట? ప్రేమతో మాట్లాడుతున్నారంట. తర్వాత ఇంకో మాట ఏమన్నది? వాళ్ళు లాభాపేక్షతో. ఎందుకు వస్తున్నావు దేవుని మందిరానికి? దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు, నా యొక్క ఇన్నర్ బీయింగ్ని నేను సరి చేసుకోవడానికి, నా యొక్క అంతరంగ పురుషుడిని బలపరచుకోవడానికి దేవుడిచ్చేటువంటి యొక్క ఆపర్చునిటీ అన్నట్టుకు వస్తున్నామా? లాభాపేక్షతో అంట. ఈరోజు మందిరంకి వెళ్ళకపోతే వారం అంతా ఏమైపోయింది? ఏదో అయిపోయింది. ఏదో లారీ గుద్దేసిద్ది, లేకపోతే నేను ఉద్యోగం చేసే దగ్గర మా యజమాని అంత ఎత్తి గురుతాడు. మళ్ళీ సాక్ష్యం చెబుతా ఏమని? పోయిన వారు నేను రాకపోవటాన్ని బట్టి ఏమైంది? శరీర సంబంధమైన విషయాల కోసం కాదు దేవుని మందిరంకి వస్తుంది. దేవుని మందిరంకి వస్తుంది అంటే నా ఇన్నర్ బీయింగ్ ఏమంటే నా అంతరంగ పురుషుణ్ణి నేనేం చేసుకోవడానికి? రెన్యువల్ చేసుకోవడానికి. సీక్రెట్ అదేనండి. నా ఇన్నర్ బీయింగ్ ఎప్పుడైతే రెన్యువల్ అవుతుందో నా అవుటర్ బీయింగ్ ఏమైంది? ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. దేవుని వాక్యం చెప్తున్నదే, మొదట నా రాజ్యం ఎదకండి, ఆ తర్వాత ఏం చేస్తాను? మిగిలినవన్నీ. దానికోసం కాదు మనం వచ్చేది ముందు. కాబట్టి మొట్టమొదటి ఏం చేస్తాం? దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు నాకు ఇస్తున్నటువంటి ఒక అవకాశము. ఏమిటి అవకాశము? చెప్తారు ఈ మాట. ఈ 14వ ఏమండి ఈ యొక్క సహవాస లేకపోతే సంఘ సంవత్సరము, ఈ 14వ సంఘ సంవత్సరము ఏంటి? దేవుడు నాకు ఇస్తున్నటువంటి అవకాశము. ప్రతి ఆదివారము నేను ఎందుకు వస్తున్నాను? నా ఇన్నర్ బీయింగ్ని రెన్యువల్ చేసుకోవడానికి. దేవుని సన్నిధి ఎందుకు సమీపిస్తా ఉన్నాను? నా అంతరంగ పురుషుణ్ణి నేను ఒకసారి పరిశీలన చేసుకొని రెన్యువల్ చేసుకోవడానికి. మరొక మాట చూద్దామా రండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 15వ వచనము. మరొకటి, నా అంతరంగ పురుషుణ్ణి నేను ఫలభరితంగా ఉండాలంటే దేవుడు ఇస్తున్న మరొకటి ఏంటో తెలుసా? మత్తయి సువార్త 25వ అధ్యాయము 15వ వచనము. ఎంతమందికి చదవచ్చు? రైట్, చదవచ్చు. బాబు నా మాట వినిపించిందా? చదువు వచ్చిన వాళ్ళు ఒకసారి చేయతండి. నాకు చదవటం వచ్చు అన్నాను. రైట్, అందరూ ఒక్కొక్కసారి చదువుదామా? ఒక్కొక్కలే కాకుండా చదవండి. మరొకరు చదవండి. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఒకనికి సామర్థ్యము చొప్పున వారికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయెను. 25వ అధ్యాయం 15వ వచనం. వెంటనే దేశాంతరము పోయెను. ఆ తర్వాత 18వ వచనం. అయితే 1 తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమిని త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టెను. 1 తలాంతు, ఒక అవకాశం గురించి చెప్పుకున్నాము. దేవుడు మనం ఫలించడానికి ఏం చెప్పి తెలుసా? నీకు ఇచ్చిన ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. రెండవది, దేవుడు ఇచ్చినటువంటి మరొక మాట తెలుసండి, నీకు ఇచ్చినటువంటి 1 తలాంతుని నిర్లక్ష్యం చేయవాకు. ఏమండి, ఏమిటా తలాంతు? ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా దేవుడు ఏమిచ్చాడంట? మీ సామర్థ్యతను బట్టి తలాంతులు ఇచ్చాడు.
దేవుడు ఒక సంఘములోకి ఒక భాగంగా మనం చేసినప్పుడు, శరీరంలో ఒక అవయవంగా చేసినప్పుడు నాకంటూ ఏముంటుంది? సంఘములో ఒక పని ఉంటుంది. ఏదో ఆదివారం వచ్చి వెళ్ళిపోవటానికి కాదు. మీరు చెప్పండి, మీ శరీరంలో ఒక అవయవానికి పని లేదని? చాలా సీరియస్గా వింటున్నారా? రైట్. మీ శరీరంలో నాకున్న ఈ అవయవం ఎందుకో ఈ పని చేయట్లేదని చెప్పండి. ప్రతి అవయవానికి ఏముంటుందండి? పని ఉంటుంది. అది డిఫరెంట్ ప్రపోర్షన్లో ఉండొచ్చేమో, సామర్థ్యతను బట్టి ఉండొచ్చేమో, చిన్నదో పెద్దదో ఏదో ఒక పని ఉంటుంది. అది ఒకవేళ నీ శరీరం తీసివేస్తే ఏమొస్తుంది తెలుసా? శరీరానికి నష్టము. ఏమండి? సంఘములో పరిచర్య జరగాలంటే ఏమండి? ఎవరు ఇన్వాల్వ్ అవ్వాలి? అందరము కూడా పాలు పంపులు పొందాలి. దేవుడు నీకు ఇచ్చిన రిసోర్సెస్తో, దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపావరాలతో దేవుని యొక్క పరిచర్యలో మనం ఇన్వాల్వ్ అవ్వాలి. ఈరోజు విశ్వాసులు చెప్పేటువంటి మరొక సాకు తెలుసా? అన్న నేను బిజీ, నాకు కుదరట్లేదు, నాకు బ్యాలెన్స్ అవ్వట్లేదు. పేరా చాలా డేంజర్స్ అయినది. ఒక విశ్వాసి దేవుని యొక్క పరిచర్యలో వాడబడతా ఉన్నప్పుడే సరిచేయబడతాడు. నువ్వు దేవుని యొక్క పరిచర్యలో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడే దేవుడు నిన్ను ఏం చేస్తా తెలుసా అండి? మౌల్డ్ చేస్తూ ఉంటాడు. బిజీ అనేటువంటి మాట ఒక ఆయన అంటాడు కదా, సాతాను యొక్క కాడి కింద మనం ఉన్నట్లే. బిజీ అంటే బీయింగ్ అండర్ సాతాన్ యోక్ అంటాడు. ఎప్పుడు అనకూడదు ఆ మాట. సమయాన్ని కుదుర్చుకోవాలి. బట్టలు వేసే పరిచయం ఉందనుకోండి, శుభ్రం చేసే పరిచయం అనుకోండి, ఎవరు చేయగలరు? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశ నీకుంటే నువ్వేం చేయాలి? ఇన్వాల్వ్ అవ్వాలి. ఇదిగో ఈ వారం ఒక ఆయన మాట ఏమనంటే, చైర్స్ నీట్గా వేస్తుంటే నువ్వు కుర్చీలో కూర్చున్నప్పుడు నీకు ఒక ఆలోచన రావాలి, ఈ చైర్స్ ఎవరేశారు? నేను వచ్చి కూర్చున్నా కదా, ఎవరేశారు? ఎవరో ఒకరు వేశారు. నీకు కూడా ఏ ఆశ రావాలి? నెక్స్ట్ వీక్ నేను చేస్తాను. అది ఎంత సపోర్ట్గా ఉంటుంది పరిచర్యకి, ప్రార్థనా పరిచర్య. ఇది కూడా అందరూ చేయగలిగేదే కదా. దేవునికి భారం ఇస్తే, మొరపెట్టినటువంటి ఆ యొక్క భారం దేవునికి ఇస్తే, ఆత్మనికి ఇస్తే నువ్వేం చేయొచ్చు? చక్కగా వచ్చి ఖాళీ సమయాల్లో 2-3 కలిసి ప్రార్థన చేయొచ్చు. దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతుల్ని వాడాలి. కుంచినపల్లిలో నేను అప్పటికి సేవకు రాలేదు, నేను చదువుకుంటా ఉన్నాను, మేబీ ఎంఎస్సీ అనుకుంటా. అప్పుడు కుంచినపల్లిలో మేమందరం కలిసి ఒకరోజు వేరే చోటకి సువార్తకి వెళ్తున్నప్పుడు ఆటో బుక్ చేశారు. ఆటో అతను ఇంకా రాలేదు. నేను కొంతమంది సేవకుల డోర్ దగ్గర నుంచున్నాం. ఒక పద్మ అక్క అని వాళ్ళ నాన్నగారు, ఆయన పేరు ఏదో మర్చిపోయాను, బాగా తాగేవాడు. ఎంత తాగేవాడు అంటే తాగి పడిపోతే కుక్కలు వచ్చి మూతులు నాకే వచ్చి చెప్పేవాళ్ళు, మీ నాన్న కుక్కలు నాగుతున్నాయమ్మా, వెళ్ళి తెచ్చుకోండి అమ్మా అని. అంత భయంకర పరిస్థితి. దేవుడు ఆయన రక్షించుకున్నాడు. ఆయనకు ఒక డుగ్గు అనేటువంటి ఒక టీవీఎస్ ఒక చిన్న బండి ఉండేది. దాని ముందు రక్షించబడిన తర్వాత పెద్ద బోర్డు పెట్టాడు, యేసు క్రీస్తు ప్రభు అందరికీ రక్షకుడు అని. ఆ బండి వస్తుంటే 1 కిలోమీటర్ నుంచి సౌండ్ వస్తుంది, ఇగో వస్తుంది బండి, మనోళ్ళ బండి అని. అంకులు ఆ తాతగారు ఆడదాకా వచ్చి ఆగి అన్నాడు, ఏమండే ఆడికి అన్నాడు, పాలన ఊరు రైడ్ నా బండి కావాలి తీసుకెళ్ళాలన్నాడు. చూడండి ఎంత ఆశ. ఆయన ఆశ ఏంటి? నా బండి దేవుని యొక్క పనిలో వాడబడాలి. దేవుడు నాకు ఇచ్చిన వనరులు, దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు దేవుని పనిలో వాడబడాలి. నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి రెండవది ఏంటంట? దేవుడు ఇచ్చినటువంటి ఒక తలాంతుని నిర్లక్ష్యము చేయకు, వాడబడాలది. అది నువ్వు వాడుతా ఉన్నప్పుడు దేవుడిని ఏం చేసేసండి? నూతన జీవంతో నింపుతాడు. బైబిల్లో 2 వ్యక్తులు మనకు తెలిసిన వాళ్ళే, స్టెఫను, తర్వాత ఫిలిప్పు. ఆయనతో పాటు మరికొందరిని కూడా ఏం చేస్తారు? డీకన్స్గా ఎన్నుకుంటారు కదా సమస్య వచ్చినప్పుడు. ఎందుకోసం ఎన్నుకున్నారు వాళ్ళని? క్యాటరింగ్ కోసం, భోజనం వడ్డించడం కోసం. స్టెఫను, ఫిలిప్పు వాళ్ళు ఏం చేసి తెలుసండి, అంటే వాళ్ళ గురించి ఎక్కువ డీటెయిల్స్ గట్రా వాళ్ళ పేర్లు చెప్తా ఉన్నాను. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క పనిని వాళ్ళు చేస్తా ఉన్నప్పుడు దేవుడు ఏం చేసి తెలుసా? వాళ్ళల్లో ఒక నూతనమైన ఆశను పుట్టించాడు. ఏంటది? ఆత్మల భారము.
వాళ్ళు వెళ్ళి ఎంత చక్కగా సువార్త పరిచయం చేసి దేవుని కొరకు ఫలాలు ఫలించారండి. స్టెఫను దేవుని కోసం ఫలాలు ఫలించాడు. ఎలాగా? దేవుడిచ్చినటువంటి ఆ తలాంతుల్ని ప్రభు యొక్క పనిలో వాడుతూ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. నీకు వచ్చిన చిన్న ఏ పనైనా పర్వాలేదు, ఆ పని నువ్వేం చేయాలి? హానెస్ట్గా దేవుని యొక్క పరిచర్యలో చేయాలి. ఈ సంవత్సరం ప్రభు ఇచ్చినటువంటి మరొక మాట ఏంటంటే, ఇదిగో దేవుడు ఇచ్చినటువంటి తలాంతుల్ని నెగ్లెక్ట్ చేయకు, దేవుని పని కొరకు వాడు. మూడో మాట చూద్దామా? రండి మరొక మాట చూద్దాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 21వ వచనము. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 21వ వచనము. మరొకరు చదవండి. అతనిని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. ఇది కూడా చాలా ఫెమిలియర్ ప్యాసేజే. ఇక్కడ ఒక యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి చాలా ఆశతో వచ్చాడు. ఎవరి యవనస్తుడు? ఏమండి, నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. యవ్వనస్తులు ఏమండి అంత ఆలోచిస్తారా అని. సహజంగా ఎవరు ఆలోచిస్తారు తెలుసా? ఇంకా కొద్ది సంవత్సరాలు చచ్చిపోతాన్నట్టుగా ఆలోచన వస్తుంది. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను? కానీ యవ్వనస్తుడికి ఏ ఆలోచన వచ్చింది? నేను చనిపోతే పరలోకం వెళ్ళాలి. ఎంత గొప్ప ఏమండి ఆశ దేవుడిచ్చాడో. గ్రేట్ ప్యాషన్ ఏమండి, నిజమైనటువంటి మంచి ప్యాషన్ అది. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారు? ఇదిగో నీకు కలిగినవన్నీ కూడా అమ్మి. అంతకంటే ముందు ఒక మాట ఉంది కదా, యేసు అతను చూచి ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది. జాగ్రత్త గమనించండి. అతనికి మంచి ఆశ ఉంది. ఏమండి, అతడు ఒక మంచి జీవితాన్ని జీవిస్తున్నాడు. ఎలాంటి జీవితం అది? ఎక్కడ తప్పు చేయలేదు. చేశాడు అక్కడన్నా? ఏమన్నాడు? నేను చిన్నప్పటి నుంచి కూడా ఎలా ఉన్నాను? చాలా భయభక్తులు కలిగి జీవించాను, చాలా పర్ఫెక్ట్ లైఫ్ జీవిస్తా ఉన్నాడు. కానీ అన్నీ బాగున్నాయి. కానీ ఒక్క విషయంలో ఏమవుతున్నాడు? కాంప్రమైజ్ అయిపోతా ఉన్నాడు. బహుశా అది తప్ప మిగతా ఏదడిగినా సరే సంతోషంగా ఏమనేవాడు? ఎస్ లార్డ్, ప్రభువా తల్లిదండ్రులు వదిలిపెట్టి రమ్మంటావా? వదిలేస్తానయ్యా. లేకపోతే ఫలానాది చేయమంటావా? చేస్తాను ప్రభువా. ఈరోజు విశ్వాసుల మరొక సమస్య ఇదేనండి. ఏం తెలుసా అండి? విడిచిపెట్టుకోలేటువంటి రహస్యముగా ఉన్నటువంటి ఆ ఒక్కదాన్ని విడిచిపెడతావా? ఎందుకు? నేను ఫలించలేకపోతున్నాను. ఇదిగో ఆ రహస్యమైనటువంటి ఆ సంబంధం కావచ్చు, ఆ రహస్యమైనటువంటి ఆ పాపం కావచ్చు. ఏమండి, చర్చిలో అందరం పరిశుద్ధంగా కూర్చుంటాం. చర్చిలో ఎవరన్నా మరొక యాంగిల్ చూపిస్తామా? చచ్చినా చూపించాం. గట్టి కొట్టినా సరే ఏమంటావు? పర్లేదన్నా. గట్టికి తిట్టినా సరే ఏమంటావు? పర్లేదన్నా. అదే బయట తిడితే రీసౌండ్లు వస్తాయి. బయట తిడితే ఏమండి మరొక్కసారి నోరెత్తకుండా చేస్తాం కదా. విశ్వాసులకి ఏమండి రెండు పుస్తకాలు ఉండవంట. విశ్వాసుల యొక్క జీవితం 2 భాగాలు ఉండవంట. ప్రభు దగ్గర రాకముందు ఆ 2 షేడ్లు నీకు ఉండొచ్చేమో. ఇంట్లో జీవితము, బయట జీవితము. కానీ ప్రభు నమ్ముకున్న తర్వాత ఒకటే జీవితం. ఇక్కడ ఎలా ఉన్నావో బయట కూడా అలాగే ఉండాలి. ప్రభు అంటా ఉన్నారు, ఇదిగో రహస్యముగా ఉన్నటువంటి ఆ ఒక్కదాన్ని విడిచిపెట్టుకుంటావా? అప్పుడు నువ్వేమవుతావు? ఫలిస్తావు. ఈరోజు నేను ఫలించకుండా ఉండటానికి కారణం ఏంటో తెలుసండి? ఏమండి, రహస్యముగా ఉన్న పాపమే. ఏమంటావు? పాస్టర్ గారు అన్నీ ఓకే, కానీ ఆ ఒక్కటి కష్టంగా ఉంది పాస్టర్ గారు. బిల్లీ గ్రహం గారు సేవకు వచ్చే సమయంలో అనుకుంటా, మేబీ ఈ మాట నేను చాలాసార్లు విన్నాను. ఏమంటే ప్రభు బిల్లీ గ్రహంతో మాట్లాడుతుంట, బిల్లీ గ్రహం నీ గర్ల్ ఫ్రెండ్ వదిలేయి. బిల్లీ గ్రహం అనుకున్నాడు, నిజమే కదా, గర్ల్ ఫ్రెండ్ ఉంటే మరి ఆ తలంపులు వస్తాయేమో అని దేవుడు ముందుగానే చెప్పుంటాడు. కాబట్టి సరే ప్రభు నీకోసం గర్ల్ ఫ్రెండ్ వదిలేస్తానని వదిలేసాయంట. మళ్ళా అడిగాడంట ప్రభు, బిల్లీ గ్రహం బాస్కెట్బాల్ వదిలేయి. ఇప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకని? ప్రభువా గర్ల్ని వదిలేయమన్నావు, సరే ఏదన్నా చెడు ఆలోచన వస్తాయి కాబట్టి వదిలేశాను. బాస్కెట్బాల్ ఉంది ప్రభువా, బాస్కెట్బాల్ ఆరోగ్యమే కదా, మంచి ఫిజికల్ ఎక్సర్సైజే కదా.
కానీ ప్రభు అన్నాడంట, ఇట్ కిల్స్ ద టైం, ఇట్ కిల్స్ ద ప్రయారిటీ. ఏమండి, దేవుని స్థానాన్ని, దేవుని సమయాన్ని ఆక్రమించేది ఏదైనా సరే పాపమే. దాన్ని వదిలేస్తావా అన్నప్పుడు దేవుడిచ్చిన ఆ రియలైజేషన్ బట్టి బిలిగ్రామనంట, ఎస్ లార్డ్. ఈరోజు ఈ ధనవంతుడు అంటున్నాడు, మొహము చిన్నబుచ్చుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన జీవితాల్లో వదిలిపెట్టుకోలేనటువంటి ఒక అలవాటు, వదిలిపెట్టుకోనటువంటి ఒక పాపము కావచ్చు, ఒక రిలేషన్ కావచ్చు, అది వదిలేసుకొని రెడీగా ఉన్నావా? చాలాసార్లు ఎంత జాలిగా మాట్లాడుకుంటామో. ఒక యవనస్తుడు అన్నాడు, అరే ఎందుకురా మ్యారేజ్ కాకముందే, ఇంటర్మీడియట్ పిల్లోడే రిలేషన్ పెట్టుకున్న ఒక అమ్మాయితో వదిలేరా అని చెబితే, నాకు తెలిసి నేను చెప్పానమాట, వదిలేరా అది పాపం కదా అని చెప్పినప్పుడు అన్నాడు, సార్ ఆ అమ్మాయి బాధపడుద్ది సార్, ఆ అమ్మాయి ఏడ్చిద్ది సార్, ఆ అమ్మాయి ఏడ్చిద్ది, నీకోసం ప్రాణం పెట్టినటువంటి నీ ప్రభు బాధపడ్డా? ఏమండి, నీ కొరకు సమస్తాన్ని ఇచ్చేసినటువంటి నీ ప్రభు ఎంత బాధపడతాడు? 2 సంవత్సరాలు లేకపోతే సంవత్సరం పరిచయం ఉన్నటువంటి ఒక రిలేషన్ కోసము అంతగా నువ్వు వేదన పడుతుంటే, సమస్తం వదిలేసినటువంటి నీతో రిలేషన్ ఏర్పాటు చేసుకోవడానికి అన్నీ వదులుకున్నట్టు నా ప్రభు ఎంత బాధపడతాడు? ఈరోజు ఏమండి, ఆ అల్పకాలము పాపం కోసం ఎంత వెంపర్లాడుతున్నామో, ఎంతగా బ్యాలెన్స్ చేసుకుంటున్నామో ఎవరికి తెలియకూడదు. ఎవరికి తెలియదా చెప్పండి? సమస్తము ఎరిగినటువంటి దేవుడు. ఈరోజు నేను ఫలించాలంటే దేవుడు కోరుకుంటుంది ఏంటిది? విడిచిపెట్టుకోలేని ఆ ఒక్క అవిధేయతని విడిచిపెట్టుకుంటావా? మొట్టమొదటి ఏంటిది? దేవుడు ఇచ్చినటువంటి ఒక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటావా? ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటావా? రెండోది, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ ఒక్క తలాంతుని దేవుని కొరకు ఏమండి వాడతావా ఈ సంవత్సరం? మూడోది, ఏమండి దేవుడు చూపిస్తున్నటువంటి, ఎక్కడ ఆ యవనస్తుడికి దేవుడు ఏం చేశాడు? చూపించాడు. నువ్వు సంఘానికి వస్తున్న ప్రతిసారి, దేవుని సన్నిధికి వస్తున్న ప్రతిసారి నీ మనస్సాక్షి గుచ్చుకుంటా ఉంటుంది. ఏమండి, చాలామంది సీరియల్కి అలవాటు పడుతూ ఉంటారు, సినిమాలకు అలవాటు పడుతూ ఉంటాము. ఏమండి, ఎందుకని? చూడరు కదా ఎవరు. సేవకులు ఎప్పుడో డేట్ పెట్టి ఫోన్ చేసి మరీ వస్తారు కదా. ఫోన్ చేసి వచ్చేవాడికి అడ్వాంటేజ్ ఏంటి? సెట్ చేసేసుకుంటాం అంతే. అన్నీ తెలీదా దేవునికి అది? దయచేసి అది ప్రభుని ఎంత బాధపడుతుందో హెబ్రీ పత్రికలో ఏమైనా చాలా స్పష్టంగా మాట ఉంటుంది. ఆయన బాహాటముగా అవమానపరిచినట్లే, నా రహస్య పాపము ఆయన గాయాన్ని మళ్ళా రేపినట్లే. కాబట్టి మూడవది ఏంటంటే విడిచిపెట్టుకోవాల్సినటువంటి పాపము. 4 చూద్దామా? యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనము. యోహాను సువార్త 9:25. రండి, నేను త్వరగానే ముగిస్తాను, ఒక 5 నిమిషాల్లో, కొంచెం ఓపికగా విందాం. యోహాను సువార్త 9:25. ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాను అనిను. ఒకటి మాత్రం ఎరుగుదును. ఇక్కడ ఈ పుట్టుకతో గుడ్డివాడు, ఏమండి, ప్రభు రక్షించిన తర్వాత నిజంగా అది ఎంత ఆశ్చర్యమో కదా. ఆ గుడ్డివాడు ఆ రక్షకుడిని చూడలేదు. చూశాడా? యేసు ప్రభుని చూశాడండి. యేసు ప్రభు ఎలా ఉన్నాడు చూశాడా? లేదు. ఏదో ఆ బురద రాశాడు, ఉమ్ము వేసి వెళ్ళి కడుక్కోయా అన్నాడు, ఈయన దారిని వెళ్ళిపోయాడు. ఈయన కళ్ళు వచ్చినాయి. ఇప్పుడు అందరూ ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఏమని? ఎవరిని కళ్ళు ఇచ్చారు, ఎవరిని కళ్ళు ఇచ్చారు? 4 సార్లు ఇంటర్వ్యూ జరిగితే 4 సార్లు మెసేజ్ మారలేదండి. ఈ 4 సార్ల మధ్యలో చాలా విషయాలు జరిగినాయి. ఏం జరిగినాయి? యేసు ప్రభువుని కనుక ఒప్పుకుంటే నిన్ను వెలివేస్తాం. అమరావతిలో ఉన్నప్పుడు ఒక మార్కెట్కి వెళ్ళాను నేను. ఆడ 5 సంవత్సరాలు పరిచయం చేశాం. ఎనమాల నుంచి ఎవరో ప్రైజ్ ఆడండి పాస్ గారు అన్నాడు. ప్రైజ్ ఆడ అనగానే మనం వెనక చూస్తే నాకు పెద్ద ప్రైజ్ ఆడు చెప్పగలిగే ఎవరు కనపడలా. ఒక ఆయన చేతుల నిండా అన్ని కట్లు ఉన్నాయి. ఏం కట్లు ఉంటాయి? కట్లు ఉంటాయి కదా, కట్లు ఉంగరాలు ఉన్నాయి. ఉంగరాలు కట్లు పెట్టుకుని ఎవరిని ప్రైజాలు చెబుతారా? చెప్పరు కదా. నేను ఇంకా పట్టించుకోవాలి. మళ్ళీ దిగాను, పాస్ గారు ప్రైజ్ అన్నా. మళ్ళీ
నాకు కన్ఫర్మేషన్ వచ్చి ఏమండి మీరేనా అన్నాను. నేనేండి అన్నాడు. నాకు చాలా బాధ అనిపించి మీ ఇంటికి ఒకసారి వస్తానండి, నేను తర్వాత వస్తానని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుతుంటే ఆయన అన్నమాట, ఎందుకంటే ప్రభు నమ్ముకున్నారు కదా, ఏమంటే నా ఇళ్ళు వాళ్ళ భార్య దేవుడు గొప్ప కార్యం చేస్తే ప్రభు నమ్ముకున్నాడు. కానీ ఈయనకిన్న సమస్య తెలుసా, ఈయన ఏం చేస్తాడంటే ఒక స్టేట్ దగ్గర పని చేస్తాడు గుమాస్తాగా. ఈయనకు వచ్చిన సమస్య ఏంటంటే, ఇగో పొద్దున్న రాగానే ఆ పటం పెట్టి పటానికి పూజ చేయకపోతే ఏం చేస్తా తెలుసా, ఉద్యోగం ఉండదని చెప్పాడంట. ఇప్పుడు ఉద్యోగం కోసం ఏమండి ఏం వదిలేసుకున్నాడు, ప్రభువును వదిలేసుకున్నాడు. ఈరోజు సమస్య ఇదే విశ్వాసుల్లో. ఎందుకు మనం పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాం, ఎందుకు నా జీవితం ఫలభరితంగా ఉండట్లేదు తెలుసా, దేవుని కొరకు సాక్షిగా మనం జీవించట్లేదు, కప్పేసుకుంటున్నాం. ఫ్రెండ్స్కి చెప్తే ఎక్కడ తక్కువగా చూస్తారో, బంధువులు చెప్తే ఎక్కడ తక్కువగా చూస్తారో, ఒకవేళ మా యజమానికి మా ఓనర్కి చెప్తే ఎక్కడ తక్కువగా చూస్తారో. ఏమండి, ప్రభు నమ్ముకోక ముందు నాకు సిగ్గేసేది బైబిల్ పట్టుకోవాలంటే. ప్రభు నమ్ముకుందా ధైర్యంగా బైబిల్ పట్టుకొని నడుస్తాను. ఎందుకని, ఈయన నిజదేవుడు, ఈయన నిజదేవుడు. ఏమండి, ఈరోజు ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తే ఏమండి దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ప్రొటెక్ట్ చేస్తాడు. ఎజ్రా గ్రంథంలో మీరు చూడండి, ఎజ్రా రాజు దగ్గర ఏం చేశాడంట, కన్ఫర్మ్ చేశాడంట. ఏమని, రాజా మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. ముందు ఎప్పుడో చెప్పేసాడంట, మా దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడని. ఒక టైం వచ్చింది, ఎజ్రా కొంతమంది తీసుకుని యెరూషలేముకి వెళ్ళాలి. ఇప్పుడు ఏం కావాలి తెలుసా, సెక్యూరిటీ కావాలి. పక్కన మనస్సాక్షి చెప్తా ఉంది, పక్కన అన్నారంట రాజుని అడిగితే సెక్యూరిటీ ఇస్తాడు. మనస్సాక్షి తెలుసా, ఆల్రెడీ రాజు దగ్గర ఏం చెప్పావు, దేవుడు కాపాడతాడని చెప్పావుగా. ఇప్పుడు చూడండి ఏం ప్రొటెక్ట్ చేసింది, తన సాక్ష్యము. ఒకవేళ తన సాక్ష్యం చెప్పకపోయినట్టయితే ఏం చేసేవాడు, రాజా నువ్వు సైన్యాన్ని పంపిస్తావా, మీ సైన్యం ఉంటే మేము ప్రొటెక్షన్గా ఉంటాం. దేవునికి ఎంత అవమానం అది. ఏమండి, దేవుని తృణీకరించి మనుషులను ఆశ్రయించడం అనే ఆ పాపంలో పడుకోకుండా ఏది కాపాడింది, ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యమే. నువ్వు కాలేజీకి వెళ్తే నీ ఫ్రెండ్స్ దగ్గర టెస్ట్ మని చెప్పు, నేను ప్రభు నమ్ముకున్నాను. నీ బంధువుల దగ్గర చెప్పు, నేను ప్రభు నమ్ముకున్నాను. ఈరోజు ఎందుకు దేవుని మందిరం మానేసి పెళ్ళిళ్ళకి వెళ్తున్నావు? ఏమండి, ఒక సీజన్ వస్తుంది, ఆ సీజన్లో బయటపడిపోతాం మనం. ఏం సీజను? పెళ్ళిళ్ళ సీజను. ఎందుకు పెళ్ళిళ్ళకి వెళ్తున్నావు? మందిరం మానేసి. సాక్ష్యం లేదు. చెప్పావా నీ బంధువుల దగ్గర, నేను ఆదివారం దేవుని మందిరానికే వెళ్తాను, ఎక్కడికి రాను, నన్ను గణపరుచు వారిని నేను గణపరుస్తాను. దేవుడు గణపరుస్తాడు పేరా, సాక్ష్యముగా. ఏమండి, సాక్షిగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ విశ్వాసాన్ని, ఏమండి ఆ ఒక్క విశ్వాసాన్ని ఒప్పుకోవాలి. అది నిన్ను ఏం చేస్తుందండి, ఆత్మీయంగా భద్రపరుస్తుంది, పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేస్తుంది. మరొక మాట జ్ఞాపకం చేసి నేను ముగించేస్తానండి. ఫిలిప్పీ పత్రిక 3:13. ఫిలిప్పీ పత్రిక 3:13. చదువుదాం మాట. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేస్తున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటికే వేగిరి పడుతున్నాను. ఒకటి చేయుచున్నాను. ఏమండి, దేవుడు ఏం కోరుకు తెలుసా, ఒకటి కోరుకున్నాడంట. ఏమంటే వెనకున్నవి మరిచిపోయి ముందుకు వెళ్ళు. నేను ఆత్మీయంగా ఫలించలేకపోవడానికి కారణం తెలుసా, 2 విషయాలు ఉంటాయండి. మొట్టమొదటి ప్రివిలేజెస్. చాలామంది ఏం పట్టుకుంటారు, నేను ప్రభు నమ్ముకుని 20 సంవత్సరాలు అయింది బ్రదర్, నేను ఎంత విశ్వాసంతో జీవించాను తెలుసా, నాకెంత వాక్యం నేను ఎంత చదివానో తెలుసా, ఎంత పరిచర్య చేశానో తెలుసా. ఇవన్నీ కూడా ఏం చేస్తా తెలుసా అండి, నువ్వు దేవుని దగ్గర కూర్చోటానికి అవన్నీ ఆటంకాలే. నీకున్న ప్రివిలేజెస్ అన్నీ కూడా ఏం చేయమంటున్నాడు దేవుడు, మరిచిపో. నువ్వు ఇదివరకు ఎంతైనా కావచ్చేమో, ఇప్పుడేంటి, ఇదివరకు 5 గంటలు ప్రార్థన చేసామనండి అంటారు. నిజమా? ఇప్పుడు దేని చెప్పి బతికేస్తున్నాం మనం? ఇదివరకు సంగతులు, స్టోరీలు, కథలు కాదు కావాల్సింది. వెనకున్నవి మరిచి, నువ్వు మరిచిపోకపోతే ఏమవలేవు, ఆత్మలో వృద్ధి చెందలేవు.
ఏమండి సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే చనిపోయేంత వరకు ఏమండి ఈ గ్రోత్ అనేది కంటిన్యూగా జరగాల్సిందే. ఒక 20 సంవత్సరాలు ప్రభు నమ్ముకున్నాను, నేను ఐఎమ్ మెచ్యూర్డ్ అంటాం లేదు. ఎప్పటి వరకు మనం పరిపూర్ణలు అవ్వలేము, చనిపోయేంత ముందు వరకు ఎప్పుడు మనం పరిపూర్ణ కాలేము. చనిపోయేంత వరకు నేను నేర్చుకోవాల్సిందే, చనిపోయేంత వరకు నేను ఎదగాల్సిందే అన్నాడు పౌలు గారు. ఒకటి నేను చేయించున్నాను, వెనుకున్నవి మర్చిపోతాను. ఏమండి ఈరోజు మనం దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు కానివ్వండి, దేవుని వాక్యాన్ని సమీపిస్తున్నప్పుడు కానివ్వండి, ఏం మర్చిపోవాలి? నీ ఆత్మీయత మర్చిపో. నాకెంత తెలుసు అనుకొని కూర్చుంటే ఏమీ తెలుసుకోలేవు, షట్ డౌన్ అయిపోద్ది. రెండోది ఏం తెలుసా? డిస్కరేజ్మెంట్స్ ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఏమండి పడిపోయినటువంటి గత సంవత్సర పతన జీవితం ఉంటుంది. దుష్టుడు ఏం చేస్తాడు? దాన్నే జ్ఞాపకం చేస్తాడు. ఏం చేసావు ఇన్ని సంవత్సరాలు? ఇదిగో నీ లైఫ్లో ఏం సాధించావు? ఇగో ఈ సంవత్సరం కూడా ఏముండదులే. ప్రభు అన్నారు, అవి మర్చిపో, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరిపడు. అప్పుడు నువ్వు ఎదగలుగుతావు, అప్పుడు నువ్వు ఫలించగలుగుతావు. చివరిగా ఇంకొక మాట నేను చెప్పి ముగించేస్తాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. ప్రకటన గ్రంథము 2:4. చివరిగా ఈ మాట చూసి మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. ఆయనను వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. మొదట నీకున్న ప్రేమ నువ్వు విడిచిపెట్టేశావు, ఒక తప్పు నీ మీద మోపవలసి ఉన్నది. ఈరోజు ప్రభు అంటా ఉన్నారు, ఇదిగో ఒకదాన్ని నువ్వు సరి చేసుకోవాలి, ఒకదాని విషయంలో నువ్వు మళ్ళా రికన్సిలేషన్ అవ్వాలి, నువ్వు మరలా నువ్వు సమర్పించుకొని మరలా ప్రభు దగ్గర రావాలి. ఏంటిది? ఏ విడిచిపెట్టేశావు? మొదటి ప్రేమ. ప్రభు నమ్ముకున్నటువంటి తొలి దినాల్లో ఉన్నటువంటి ఆసక్తి ఏమైపోయింది తెలుసా? మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంది. హెబ్రీ పత్రికలో ఏమండి అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తా ఉంటారు, ఈ ఆసక్తి మొదట మాట చదువుమా. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట చదవండి. ఆసక్తి ఏమవ్వాలంట? ప్రేమ ఏమవ్వాలంట? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనపరిచిన ఆసక్తిని తొదమట్టుకు చూపించవాలని ఆపేక్షిస్తున్నాను. ఏమండి మొదట ఉన్న ఆసక్తి ఏమవ్వాలంట? తొదమట్టుకు కొనసాగాలి. ఏమండి ఉందా ఆసక్తి? ప్రభు అంటున్నారు, మొదటి ప్రేమను మరలా నువ్వు కోరుకో, మొదటి ఆసక్తిని మళ్ళా కోరుకో. దేవుడికి ఏం చేస్తాండి? నువ్వు ఫలించేలాగా ఆయన సహాయం చేస్తాడు. ఎందుకు మనం ఫలించలేకపోతామా అంటే ఆసక్తి లేదు, ప్రార్థన చేస్తున్న ఆసక్తి లేదు, వాక్యం చదువుకున్న ఆసక్తి లేదు, ప్రభు యొక్క పనిలో ఏమండి ఇన్వాల్వ్ అవుతున్న ఆసక్తి లేదు. ఎలా ఎదుగుతాం మనం? చెప్దాం మళ్ళీ ఒకసారి 6 విషయాలు. ఏమండి ఎందుకు ఈ అంజూరపు చెట్టు ఎదగట్లేదా అంటే ప్రభు అన్నారు, అయ్యా ఒక్క అవకాశం ప్రభువా, ఈ ఒక్క అవకాశము ఏం చేసుకోవాలని ప్రభు ఇష్టపడుతున్నాడు? సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు ప్రభు దగ్గర అడుగుదామా, ప్రభువా ఇదిగో రాబోయే ఈ సంవత్సరము నా జీవితంలో నేను సద్వినియోగం చేసుకోవాలి ప్రభువా, నీ కొరకు నేను ఫలించాలి ప్రభువా అని ప్రభుని అడుగుదామా? రెండవది ఏంటిది? ప్రభువా నువ్వు ఇచ్చిన తలాంతుని నీ కొరకు నేను ఖర్చు పెడతానయ్యా. అది ఏదైనా కావచ్చు, అది ఏ పరిచర్యైనా కావచ్చు. ఒక ఆయన మాట అన్నాడండి, ఏమండి ఇన్వాల్వ్ అయినటువంటి అంగం అంట అది చనిపోయిందే. శరీరంలో ఒక అవయవం పని చేయట్లేదంటే ఏమైందండి? అది కుళ్ళిపోయింది. ఒక అవయవం వర్క్ చేయట్లేదంటే దానికి రక్తం వెళ్ళదు. దానికి రక్తం వెళ్ళకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైపోయింది? అది కుళ్ళిపోయింది. డాక్టర్ అంటాడు కట్ చేయాలయ్యా దీన్ని. ఇంకా ఇది ఉండటం వల్ల శరీరానికి కూడా ఏమైపోయింది? నష్టం. పరిచర్యలో ఇన్వాల్వ్ అవ్వాలి. దేవునికి ఇచ్చిన తలాంతులు ఏమండి నువ్వు సంఘానికి క్రమంగా వస్తుంటే సేవకులే చెప్తారు, ఇదిగో దేవునికి కృపావరం ఇచ్చాడమ్మా, ధ్యానానిగో దేవునికి ఇది ఇచ్చాడు, నువ్వు చక్కగా వాడబడు. మూడోది విడిచిపెట్టుకోవాల్సినటువంటి ఒక అలవాటు. రహస్యమైనటువంటి ఒక అలవాటు, రహస్యమైన ఒక సమస్య
ఒక పాపము కావచ్చు, దేవుడు అంటున్నాడు దాన్ని నువ్వు విడిచిపెట్టుకో. 4వది దేవుని కొరకు ఏమండి నీ యొక్క విశ్వాసానికి సంబంధించినటువంటి ఒక సాక్ష్యము. ఆ గుడ్డివాడు ఏం చేశాడు? ఎన్ని చోటకి వెళ్ళినా సరే, ఎంతమంది వచ్చి అడిగినా సరే ఒకటే సాక్ష్యం అవుతాడు. తన సాక్ష్యంలో మార్పు లేదు. ఇదివరకు గుడ్డివాడిని, ఈరోజు నేను చూస్తా ఉన్నాను. కన్ఫెషన్. తర్వాత 5వది వెనుకున్నవి మార్చాలి. ఏమండి డిస్కరేజ్మెంట్స్. దుష్టుడు ఏం చేస్తాడు? డిస్కరేజ్ చేస్తూ ఉంటాడు. దుష్టుడు ఏం చేస్తాడు? సాటిస్ఫాక్షన్ తీసుకొస్తూ ఉంటాడు. సంతృప్తి ఇట్స్ వెరీ డేంజరస్ అండి. ఆత్మీయ సంతృప్తి అనేది ఉండకూడదు. ఒక ఆయన మాట అన్నాడు, ఏమంటే ఎప్పుడు ఒక విశ్వాసం అంట ఆత్మీయ అసంతృప్తి ఉండాలంట. ఇంకా నేను నేర్చుకోవాలి. పౌలు గారు అంటే కదా, నేను సాధించాలని అనుకోవట్లేదు ఇంకా. ఎప్పుడున్నాడు ఆ మాట? చాలా పరిచర్య చేసేప్పుడు ఉన్నాడు. నేను ఇంకా సాధించాలనుకోలేదు, ఇంకా నేను తెలుసుకోవాలి. ఆయన పునరుద్ధాన శక్తిని ఎరగాలి, ఆయన జ్ఞానం ఎరగాలి. అసంతృప్తి ఉండాలండి. అసంతృప్తి ఏం చేస్తాయంటే ఎక్కువగా దేవునికి దగ్గరకు వచ్చేలా చేస్తుంది. తర్వాత చివరిగా ఇంకా చెప్పుకున్నాం మనం, మొదటి ప్రేమని విడిచిపెట్టినటువంటి ఆ మొదటి ప్రేమని, ఏమండి తగ్గిపోయినటువంటి ఆసక్తిని ప్రభు దగ్గర మళ్ళా మనం అడగాలి. రండి దయచేసి ప్రార్థన చేసుకుందాం.